అంటే ఈ కన్స్ట్రక్షన్లో మనం ఎంఈఐఎల్ అంటే ఎప్పుడు కూడా న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో ముందుంటాం. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్లో ఏమన్నా కొత్త టెక్నాలజీస్ని ఏమన్నా యూజ్ చేయడం జరిగిందా? చేసాం. ఎందుకంటే పీబీ స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ కొత్త టెక్నాలజీ. అది జస్ట్ మేము 6 monthsలో కంప్లీట్ చేసి ఇచ్చేసాం. ఎంఈఐఎల్ కన్స్ట్రక్షన్లో దేనికి కాంప్రమైజ్ కాకుండానే మనం డ్యూరబిలిటీ కానీ క్వాలిటీ కానీ కాంప్రమైజ్ అవ్వము. hours they will watch. ఆన్ టైంలో ఇవ్వడం అనేది ప్రతిసారి ఎంఈఐఎల్ ప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది. సో నిజంగానే 6 monthsలో అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఛాలెంజింగ్గా అనిపించిన కన్స్ట్రక్షన్ ఏ మెడికల్ కాలేజ్కి ఫేస్ చేశారు? ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే ఎవ్రీ లెక్చర్ గ్యాలరీ మనం కట్టింది 200 కెపాసిటీ. తిరుపతిలో 315 స్టూడెంట్స్కి ఒక లెక్చర్ గ్యాలరీ, అలాంటివి 4 లెక్చర్ గ్యాలరీస్ కడుతున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ సపోర్ట్ ఆఫ్ ఎంఈఎల్ మ్యామ్. హాయ్, హలో, వెల్కమ్ టు ఎంఈఐఎల్ టాక్స్. దిస్ ఇస్ మహాలక్ష్మి. వారం మన పాడ్కాస్ట్లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి మనం డీటెయిల్గా ఇన్డెప్త్గా తెలుసుకుంటున్నాం. ఈరోజు మన ఎంఈఐఎల్ టాక్స్లో మరి ఏపీ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఏపీ మెడికల్ కాలేజ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. సార్, అసలు ఏపీలో కన్స్ట్రక్ట్ చేసే మెడికల్ కాలేజ్ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తారా? ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అసలు ఎన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం? ఎస్ మ్యామ్, మనము 6 మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, పిడుగురాల, అనంతపూర్ అండ్ తిరుపతి. ఓకే. నెక్స్ట్ రాజమండ్రిలో 150 స్టూడెంట్స్కి మనం అకామిడేషన్ స్టూడెంట్స్కి స్టార్ట్ చేసాము. దాంట్లో ఫస్ట్ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2 years బ్యాక్. 2 years బ్యాక్లో ఫస్ట్ ఇయర్లో మనం కన్స్ట్రక్ట్ చేసింది పీబీ స్ట్రక్చర్ ఒకటి టేకప్ చేసాము. అది G+1 అంటే 1 lakh సేఫ్టీ తోటి 150 స్టూడెంట్స్కి సరిపోయే మెడికల్ కాలేజ్ అది. దాంట్లో 11 ల్యాబ్స్ ఉంటాయి, 11 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానితో పాటు 150 స్టూడెంట్స్కి మేము హాస్టల్ అకామిడేషన్ చేసాము. అది ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అగైన్ సెకండ్ ఇయర్ స్టార్టెడ్. సెకండ్ ఇయర్ అగైన్ సేమ్ ప్రొసీజర్, దట్ ఈస్ హాస్టల్స్. మళ్ళీ అగైన్ కాలేజ్లో అకామిడేషన్. కాలేజ్ అంటే దాంట్లో ఎక్విప్మెంట్ వస్తుంది, ఫర్నిచర్ వస్తుంది, ఫుల్ ప్లేస్డ్గా పిల్లలకి రెడీ ఫర్ ఆక్యుపేషన్ లాగా చేసాము. ఇంక్లూడింగ్ 2 లెక్చర్ గ్యాలరీస్ ఉంటాయి దాంట్లో. లెక్చర్ గ్యాలరీస్ అంటే 150 స్టూడెంట్స్, 180 స్టూడెంట్స్, 180 స్టూడెంట్స్ అంటే దగ్గర 400 స్టూడెంట్స్కి టీచింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాము. దాంతోపాటు మెడికల్ కాలేజ్ సపరేట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆ మెడికల్ కాలేజ్లో అన్ని ఈ ఫెసిలిటీస్ అన్నీ ఆ మెడికల్ కాలేజ్లో పెట్టి తర్వాత అది పీఈబీ స్ట్రక్చర్ దీంట్లో షిఫ్ట్ చేసుకుంటారు. సో ఇట్ విల్ బి పర్మనెంట్ స్ట్రక్చర్ ఫర్ మెడికల్ కాలేజ్. దాంట్లో మెడికల్ కాలేజ్లో లెక్చర్ గ్యాలరీస్ 4 ఉంటాయి, మళ్ళీ ల్యాబ్స్ 11 ల్యాబ్స్ ఉంటాయి, మళ్ళీ 11 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ లెక్చర్ ప్రొఫెసర్స్ ఉంటారు దాంట్లో, ప్రొఫెసర్స్ రూమ్స్ ఉంటాయి, అసోసియేట్ ప్రొఫెసర్స్ రూమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి అగైన్ మళ్ళీ కొత్త హాస్టల్స్ 3rd year 4th year కూడా మేము స్టార్ట్ చేసాము. దగ్గర టోటల్ హాస్టల్ అకామిడేషన్ వచ్చి 800 స్టూడెంట్స్కి మేము హాస్టల్ అకామిడేషన్ క్రియేట్ చేసాం. ఓకే. సో ఈ కాలేజ్ బిల్డింగ్ జస్ట్ ఇంకా 2 monthsలో ఇట్ విల్ బి కంప్లీటెడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ది డిపార్ట్మెంట్. ఓకే. సో 6 మెడికల్ కాలేజీల్లో కూడా అంటే నియర్ బై కన్స్ట్రక్షన్ అంటే దగ్గరగా ఉన్నవి, కంప్లీషన్కి ఉన్నవి ఎన్నండి? 4 మేము. 4 దగ్గరగా ఉన్నాయి. 4. అంటే మీరు ఇప్పటి వరకు మీ కెరీర్లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చూసుంటారు. ఆ ప్రాజెక్ట్స్కి అండ్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ మెడికల్ కాలేజెస్కి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? మేము ఇంతకుముందు కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్స్లో కన్స్ట్రక్షన్ పార్ట్ సపరేట్ ఉండేది, ఓకే, ఎక్విప్మెంట్ పార్ట్ సపరేట్ ఉండేది. సో ఇక్కడికి వచ్చే వరకు 2 అంటే టర్న్కీ బేసిస్ మీద ఒకే దాంట్లో ఉన్నాయి. అంటే ఎక్విప్మెంట్ ఒకే ఏజెన్సీ ఇస్తుంది, కన్స్ట్రక్షన్ ఒకే ఏజెన్సీ చేస్తుంది. దాని వలన త్వరగా బిల్డింగ్ కంప్లీట్ కావడానికి అదొక రీజన్, మెయిన్ రీజన్. ఇట్ ఈస్ ఎ గుడ్ అచీవ్మెంట్. అంటే ఎక్విప్మెంట్ కూడా మనం సైమల్టేనియస్గా ఆర్డర్ ఇచ్చేసి పెట్టేసి కాలేజ్ రెడీ అయ్యే లోపల అన్ని ఫుల్ ప్లేస్గా వీఆర్ గివింగ్. ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎక్విప్మెంట్ రానికి అగైన్ ఆర్డర్ ఇస్తారు, ఇట్ విల్ టేక్ అనదర్ టైం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మేము అక్కడికి.
ఓకే. సో 6 కాలేజీలు ఒకేసారి కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటున్నారు. ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండబోతున్నాయా లేదా ఏదైనా తేడా ఉంటుందా? ఎస్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ డిఫరెంట్ ప్లాన్స్ ఇచ్చారు. ఓకే. రాజమండ్రిలో ఒక ప్లాన్, ఏలూరులో ప్లాన్, బట్ అకామిడేషన్ ఇస్ సేమ్. అంటే ఫెసిలిటీస్ సేమ్ ఉంటాయి, ఎలివేషన్ డిఫరెంట్ ఉంటుంది, రూమ్స్ డిజైన్ సపరేట్ ఉంటుంది, బట్ అల్టిమేట్లీ అకామిడేషన్ ఇస్ సేమ్. సో అంటే ఈ కన్స్ట్రక్షన్లో మనం ఎంఈఐఎల్ అంటే ఎప్పుడు కూడా న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో ముందుంటాం. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్లో ఏమన్నా కొత్త టెక్నాలజీస్ని ఏమన్నా యూజ్ చేయడం జరిగిందా? ఎస్ మ్యామ్, చేసాం. ఎందుకంటే పీబీ స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ కొత్త టెక్నాలజీ. ఓకే. అది జస్ట్ మేము 6 monthsలో కంప్లీట్ చేసి ఇచ్చేసాం. చేసేసి రన్నింగ్లోకి తీసుకొచ్చేసాం బిల్డింగ్. అంటే పీబీ స్ట్రక్చర్ అంటే దాంట్లో డెక్ స్లాబ్ ఉంటుంది, షీటింగ్ వేసిన తర్వాత కాంక్రీట్ వేస్తారు, దట్ ఈస్ డెక్ స్లాబ్ సిస్టమ్ మ్యామ్. అది దానివల్ల త్వరగా ఫస్ట్ ఇయర్కి మేము 6 నెలల్లో ఇచ్చేసాం బిల్డింగ్. ఇచ్చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ద బిల్డింగ్స్, కాలేజెస్. సో అంటే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినప్పటికీ కంప్లీట్ చేసే టైంలో కన్స్ట్రక్షన్లో కానీ లేదా డిజైన్స్లో కానీ ఏమైనా చేంజెస్ ఎప్పుడైనా ఉంటాయా? ఇప్పుడు ఏమైనా జరిగాయా? లేదు మ్యామ్, ఎప్పుడైతే డిపార్ట్మెంట్ క్లయింట్ ఉంటారో వాళ్ళు మనకు అన్ని డిజైన్స్ అన్ని ముందే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఏమి ఉండవు మ్యామ్, చేంజెస్ ఏమి ఉండవు, ఇంకా ఇంటర్వెన్షన్ కూడా ఏమి ఉండదు. వన్స్ దే ప్లాన్స్ ఫ్రీజ్ చేసేస్తారు, కన్సల్టెంట్ ప్లాన్స్ ఫ్రీజ్ చేసి డిపార్ట్మెంట్కి ఇస్తాడు, డిపార్ట్మెంట్ ఇంటర్న్ ఎంఈఎల్కి ఇస్తారు, మనకి ఇస్తారు కన్స్ట్రక్షన్ కోసం. ఓకే. మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. జస్ట్ వాళ్ళు మధ్యన వచ్చి సూపర్విజన్ చేసుకుంటారు, అంటే ఎలివేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఆర్ రూమ్స్ కరెక్ట్గా మాడిఫై అయినాయా లేదా అనేది దే విల్ సూపర్వైజ్ ఆన్ ది వర్క్. ఓకే. సో అంటే ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ అప్డేట్ అనేది ఎంతవరకు వచ్చిందండి? కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏలూరు రాజమండ్రిలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వీ హావ్ కంప్లీటెడ్ మ్యామ్. థర్డ్ ఇయర్ నౌ ఇట్ ఈస్ రన్నింగ్. సో ఓన్లీ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, అది ఒక 2 monthsలో ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై జనవరి ఎండ్ ఇన్ ఏలూరు అండ్ రాజమండ్రి. అదే మచిలీపట్నంలో వచ్చేస్తే మచిలీపట్నం హాస్పిటల్ కూడా ఉంది అక్కడ. దాంతోపాటు మెడికల్ కాలేజ్, హాస్టల్స్ ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతున్న వర్క్స్. అక్కడ కూడా ఫస్ట్ ఇయర్కి ఇచ్చాము, సెకండ్ ఇయర్కి ఇచ్చాము, థర్డ్ ఇయర్కి ఇచ్చాము. ఇప్పుడు హాస్పిటల్ నడుస్తున్నది, అది బై మార్చ్ మచిలీపట్నం హాస్పిటల్స్ విల్ బి కంప్లీటెడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్. సాధారణంగా అసలు ఒక కన్స్ట్రక్షన్ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడే దానికి నంబర్ ఆఫ్ హర్డిల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కేర్ తీసుకోవడం, ప్రతిదీ టాప్ టు బాటమ్ ఎంటైర్గా చెక్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు 6 మెడికల్ కాలేజెస్ ఎట్ ఎ టైం కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటున్నారు. దాదాపు అన్నిటికీ మీరే ఉండి చెక్ చేస్తూ ఉన్నారు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ 6 కాలేజెస్ కన్స్ట్రక్షన్ అనేది? మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు వాటి కేరింగ్ అనేది? ఇట్ ఈస్ ఓన్లీ సపోర్ట్ ఆఫ్ ఎంఈఎల్ మ్యామ్ ఫ్రమ్ అవర్ హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ నుంచి మనకు వచ్చే సపోర్ట్ తోటి, అంటే మెటీరియల్ టైం టు టైం సప్లై చేయడం, లేబర్ని సైట్లో మేనేజ్ చేయడం, ఏ సైట్కి ఆ సైట్కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ పెట్టేసి వాళ్ళ అండర్లో కొంతమంది ఇంజనీర్లను పెట్టేసి డిఫరెంట్ వర్క్లో డిఫరెంట్ పర్సన్స్ పెట్టేసేసి వీ హ్యావ్ హ్యాండిల్ దట్ ప్రాజెక్ట్స్. సో మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఎంఈఎల్ కన్స్ట్రక్షన్లో దేనికి కాంప్రమైజ్ కాకుండానే మనం డ్యూరబిలిటీ కానీ క్వాలిటీ కానీ కాంప్రమైజ్ అవ్వము. సో కంప్లీట్ అయిన కన్స్ట్రక్షన్స్ ఒకసారి తీసుకుంటే మీకు ఏ పార్ట్ కన్స్ట్రక్షన్ చేయటం అనేది కొంచెం కష్టంగా అనిపించింది మెడికల్ కాలేజెస్లో? మెడికల్ కాలేజ్లో ఏం లేదు మ్యామ్, ఎందుకంటే మన ఎండి గారు పదే చెప్తారు, మన బిల్డింగ్స్ ఇట్ షుడ్ బి ఐకాన్ ఆఫ్ ది బిల్డింగ్స్ అని లాగా ఉండాలనేది. అంటే ఇన్ క్వాలిటీ వైజ్ కానీ, దాంట్లో వర్క్మెన్షిప్ కానీ, మనం సప్లై చేసే ఎక్విప్మెంట్ కానీ దాంట్లో క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో సార్ పదే ఎవ్రీ ఎంఆర్ఎం మీటింగ్లో చెప్తూ ఉంటారు, మన బిల్డింగ్స్ ఒక మంచి పద్ధతిగా రావాలనేది. ఆ విధంగానే మేము ట్రై చేస్తాం మేము. ఆ విధంగానే వచ్చాయి బిల్డింగ్స్ కూడా, ఆ విధంగానే ఉన్నాయి. ఎనీ డిఫిషియన్సీ ఉన్నా కానీ ఎవ్రీ ఎంఆర్ఎం మీటింగ్లో దే హ్యావ్ డిసైడెడ్ అండ్ ఎంబడే నెక్స్ట్ డే అన్ని మెటీరియల్ కానీ ఏది కానీ ఏవేవి ఇవ్వాలో అవి ఇచ్చేసారు మ్యామ్. దానివల్ల సక్సెస్ అయినాయి మేము బిల్డింగ్స్. ఓకే. సో సాధారణంగా మనకి ఏదైనా కూడా ఈ నిర్మాణాల్లో మనం మీరు అన్నట్టుగా కామన్ పీపుల్కి రీచ్ అయ్యేలాగానే ఎంఈఐఎల్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా ఉంటాయి. ఏమన్నా వాటర్ ప్రాజెక్ట్స్కి కానీ, లేదంటే కంప్లీట్గా మెడికల్ కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్కి సంబంధించి అన్నీ కూడా కామన్ పీపుల్ని మనం రీచ్ అవుతున్నామా లేదా అనే విధంగానే ఉంటాయి. సో ఇప్పుడు ఈ కాలేజెస్ కన్స్ట్రక్షన్ వల్ల ఏపీకి ఎలాంటి లాభం కలిగే అవకాశం ఉందంటారు? ఎస్ మ్యామ్, ఇది ఏంటంటే మనం కడుతున్న హాస్పిటల్ 550 bedded హాస్పిటల్. సో ఇది ఫుల్ ప్లేజ్డ్ హాస్పిటల్.
550 బెడ్స్ అంటే ఇంతకుముందు 100 పడకలు 200 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ ఇవన్నీ. ఇప్పుడు టీచింగ్ హాస్పిటల్స్ అంటారు మ్యామ్. ఇవి టీచింగ్ హాస్పిటల్ వలన 550 బెడ్స్ హాస్పిటల్ తయారైపోతుంది. ఇది పూర్ పీపుల్కి ఎక్కడక్కడ బ్లాక్స్ మనం కట్టే బ్లాక్స్ కూడా ఓపీ బ్లాక్ సపరేట్ ఉంటుంది, సర్వీసెస్ సపరేట్ ఉంటుంది, 25/4 ఎమర్జెన్సీస్ సపరేట్ ఉంటుంది, వార్డ్స్ సపరేట్ ఉంటుంది, ఐసీయూ బెడ్స్ ఐసీయూ వార్డ్స్ సపరేట్ ఉంటుంది. సో దీనివల్ల కామన్ పీపుల్కు చాలా లాభం ఉంటుంది మ్యామ్. దే విల్ అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్లో లేని ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు కొత్తగా కట్టే హాస్పిటల్స్ మనం కడుతున్నాం. సో దానివల్ల కామన్ పీపుల్కి చాలా లాభం మ్యామ్. దీనివల్ల వాళ్ళకి పేషెంట్స్కి ట్రీట్మెంట్ కానీ వాళ్ళ అదర్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుంటుంది. ఓకే. సో సైట్ దగ్గర మ్యాన్ పవర్ కానీ లేదంటే సేఫ్టీ ప్రికాషన్స్ కానీ సెక్యూరిటీ కానీ ఎలా ఉంటుందంటారు? రిగార్డింగ్ సెక్యూరిటీ, మనం సెక్యూరిటీ వాళ్ళకి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చేసాం. వాళ్ళు 24 అవర్స్ దే విల్ వాచ్ అరౌండ్ ది సైట్. అంటే మనము ముందు సైట్ తీసుకున్న తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాం. ఇట్ విల్ బి ఎ సెక్యూర్డ్ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ సెక్యూర్డ్ ప్లేస్లో ఆల్ ఈ సెక్యూరిటీ పీపుల్ విల్ వాచ్ అండ్ వాట్ విత్ సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళతోటి వాచ్ చేయిస్తాం మేము. రెండోది వీళ్ళు మన సేఫ్టీ వాళ్ళు సేఫ్టీ కూడా 24 అవర్స్ దే విల్ వాచ్ సేఫ్టీ వింగ్ ఆల్సో. వాళ్ళు మనం కట్టే కన్స్ట్రక్షన్కి పైనుంచి ఏమన్నా పడతారా లేదా అనేది వాళ్ళు వాచ్ చేస్తూ చూస్తూ ఉంటారు. దానికి కావాల్సిన సెక్యూరిటీ, దాని బ్యారికేడింగ్, మళ్ళీ వాళ్ళు జాకెట్స్ వేసుకోవాలి, లేబర్, ఇవన్నీ వాళ్ళు వాచ్ చేస్తూ 24 అవర్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఆన్ టైంలో ఇవ్వటం అనేది ప్రతిసారి ఎంఐఎల్ ప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది. సో నిజంగానే 6 మంత్స్లో అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ పరంగా కానీ టెక్నాలజీ యూజ్ చేసే పరంగా కానీ ఎలా ఆన్ టైం ఇవ్వగలిగారు? ఎస్, ఈ పీఈబీ స్ట్రక్చర్స్ అని ఉంది. ఆ పీఈబీ స్ట్రక్చర్స్ దగ్గర 1 lakh సేఫ్టీ బిల్డింగ్స్ మనం కట్టాలి 6 మంత్స్లో. అది కొంచెం హార్డ్ టాస్కే. దానికి మనం సప్లై చేసిన మెటీరియల్, లేబర్, బ్రిక్, ఇవన్నీ అన్ని ప్రొక్యూర్ చేసుకొని సైమల్టేనియస్గా అంటే గ్రౌండ్ ఫ్లోర్ నడుస్తూ ఉంటుంది. వితౌట్ కాంప్రమైజ్, క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా మనము టైం టు టైం కింద బ్రిక్ వర్క్ నడుస్తుంది, పైన స్లాబ్ వేసి పైన లేబర్ సపరేట్ గ్రూప్స్ పెట్టేసి ఎక్కడికక్కడ మనం ఏ మంత్కి ఆ మంత్కు వర్క్ చేస్తూ ఆ 6 మంత్స్లో కంప్లీట్ చేయగలిగాం. దాంతోపాటు దానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా సైమల్టేనియస్గా ప్రొక్యూర్ చేసేసి బిఫోర్ 6 మంత్స్ అది కూడా కంప్లీట్ చేసి పెట్టిన తర్వాత ఎన్ఎంసీ వచ్చి దే గేవ్ నాట్ అంటే మేము మెడికల్ కాలేజ్ ఇస్తున్నాము అనేది వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో మనం అంటే ఎంఈఐఎల్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తోంది. అంటే నాట్ ఓన్లీ ఇరిగేషను లేకపోతే హాస్పిటల్స్ అని, సోలార్ అని నంబర్ ఆఫ్ ఉన్నాయి. కానీ మెడికల్ కాలేజెస్ వైపు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించింది అంటారు? మెడికల్ కాలేజెస్ అనేది మెగాకున్న పేరు, మనం కన్స్ట్రక్ట్ చేయగలుగుతాము, ఇన్ టైంలో చేయగలుగుతాం అనేది ఒక నమ్మకం మ్యామ్. ఆ నమ్మకంతో మనకి అన్ని మెడికల్ కాలేజెస్ ఇచ్చారు. ఆ మెడికల్ కాలేజెస్ వలన మనకు దగ్గర ఎవ్రీ మెడికల్ కాలేజ్ 150 స్టూడెంట్స్ అంటే మనం 4 మెడికల్ కాలేజెస్ ఆల్మోస్ట్ 600 స్టూడెంట్స్కి మనం ఎవ్రీ ఇయర్ 600 స్టూడెంట్స్కి మనం ఫెసిలిటీ ఇచ్చాం. అంటే వాళ్ళు చదువుకోవడానికి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చాం. దాంతోపాటు ఈ పేషెంట్స్ కూడా 550 పేషెంట్స్ ఫర్ ఎవ్రీ హాస్పిటల్ అంటే దగ్గర 1100 to 2200 పేషెంట్స్కి మనం ఫెసిలిటీస్ ఇస్తూ అవి ఇన్ టైంలో కట్టాము. సో కామన్ పీపుల్ నీడ్సే కాకుండా ఎట్ ఎ టైం స్టూడెంట్స్ ఫ్యూచర్ కూడా రెండు కంబైన్ ఉంటాయి. దాంట్లో స్టూడెంట్స్ చదువుకుంటారు, అగైన్ ఈ స్టూడెంట్సే పోయి ఆ మెడికల్ హాస్పిటల్లో అక్కడ కూడా నేర్చుకుంటారు. ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ని కట్టాము. సో ఈ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్లో కంప్లీట్గా అంటే మీకు ఛాలెంజింగ్గా అనిపించిన కన్స్ట్రక్షన్ ఏ మెడికల్ కాలేజ్కి ఫేస్ చేశారు? ఎందుకంటే కంప్లీట్గా మనకి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే బేస్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అన్ని చోట్ల మనకి భూమి ఒకేలాగా అనిపించదు. సో అంటే ఎక్కడ మీరు కొంచెం టఫ్నెస్ అనేది ఫేస్ చేశారు ఈ 6 మెడికల్ కాలేజెస్లో? మచిలీపట్నంలో మేము వాటర్ సీ షోర్ చాలా దగ్గర, అక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్సే ఉంటుంది. సో సీ వాటర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. జనరల్గా దాంట్లో సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి, క్లోరైడ్స్ ఉంటాయి, కాబట్టి అది కన్స్ట్రక్షన్కి యూస్ఫుల్ కాదు. దానికోసం మనం ఏం చేస్తామంటే అక్కడ పెద్ద పిట్ తీసుకున్నాం, చేసేసి దాంట్లో మున్సిపల్ వాటర్ తీసుకొచ్చేసి దాంట్లో స్టోర్ చేసేసి ఆ వాటర్ని ఫర్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తాం. టోటల్ ఆల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఆ వాటర్ యూజ్ చేస్తూ
అగైన్ అక్కడ మనం సంపులు కట్టాము 2 lakhs కెపాసిటీ సంప్స్ కట్టాము. ఆ సంప్స్ కూడా వాటర్ మున్సిపల్ వాటర్ తీసుకొని సంప్స్లో స్టోర్ చేసి అగైన్ ఇట్ విల్ బి ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పంప్ చేసి అక్కడ నుంచి అందరికీ సప్లై చేస్తారు వాటర్ పిల్లలకి హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ. ఆ విధంగా అదొక టఫ్ టాస్క్ మచిలీపట్నంలో. సో అంటే అన్ని కాలేజెస్ కూడా బేస్ నుంచే స్టార్ట్ చేయడం జరిగిందా కంప్లీట్గా మనం? ఎస్ స్టార్టింగ్ నుంచే ఫుటింగ్స్ నుంచే స్టార్ట్ చేస్తాం, అన్ని బేస్ నుంచే స్టార్ట్ చేస్తాం. అన్ని కాలేజెస్ 6 మెడికల్ కాలేజెస్ బేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. రిగార్డింగ్ తిరుపతి అండ్ అనంతపూర్ అక్కడ పీజీ స్టూడెంట్స్కి ఎన్హాన్స్మెంట్ అనేది ఆ కాలేజెస్కి కొత్తగా దానికి కావాల్సిన పీజీ స్టూడెంట్స్కి కొత్తగా కావాల్సిన ఫెసిలిటీస్ స్టార్ట్ చేస్తాం అక్కడ. అనంతపూర్లో సర్జికల్ బ్లాక్ అని ఒకటి కట్టాము. దాంట్లో G+2 బ్లాక్స్ ఉంటాయి. దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ ఉంటుంది, దాంట్లో 2 ఫ్లోర్లు ఉంటాయి. అంటే ఓన్లీ సర్జికల్కి సంబంధించిన ఓపీ ఉంటుంది, సర్జికల్ సంబంధించిన ఐసీయూ వార్డ్స్ ఉంటాయి, సర్జికల్ సంబంధించిన బెడ్స్ ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి దాంట్లో. అదొకటి కంప్లీషన్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. దానికి తోడు పీజీ స్టూడెంట్స్ కోసం 2 హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కడుతున్నాం. ఈచ్ G+4 G+4 అలా కడుతున్నాం అక్కడ. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అలానే తిరుపతిలో కూడా 24 ఒక బ్లాక్ సపరేట్ న్యూ బ్లాక్ కడుతున్నాం 24/7 అండ్ ఓపీ బ్లాక్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దానికే రష్ ఎక్కువ వస్తుంది కాబట్టి, పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అదనంగా ఈ కొత్త బ్లాక్స్ కడుతున్నాం అక్కడ. ఆ 2తో పాటు హాస్టల్స్ కడుతున్నాం, లెక్చర్ గ్యాలరీస్ కడుతున్నాం. ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే ఎవ్రీ లెక్చర్ గ్యాలరీ మనం కట్టింది 200 కెపాసిటీ. తిరుపతిలో 315 స్టూడెంట్స్కి ఒక లెక్చర్ గ్యాలరీ, అలాంటివి 4 లెక్చర్ గ్యాలరీస్ కడుతున్నాం. ఓకే, అది చాలా స్పేషియస్గా, అంటే పిల్లలకి కావాల్సిన కారిడార్స్ కానీ దానికి ప్లానింగ్ కానీ అక్కడ చాలా బాగా ఉంది. సో నార్మల్గా కన్స్ట్రక్షన్లో మనకి వాల్స్ విండోస్ ఇవన్నీ నార్మల్, అంటే ఏదైనా కన్స్ట్రక్షన్లో పవర్కి సంబంధించిన ఒక వే కానీ లేదంటే వాష్రూమ్కి సంబంధించిన ఒక వే ఇలా ఉంటుంది. కానీ హాస్పిటల్ బిల్డింగ్స్ అనేప్పటికీ మనకి ఆక్సిజన్ పైప్స్ కానీ లేదంటే ఇంకేదైనా ఎక్విప్మెంట్ సర్జికల్ ఎక్విప్మెంట్స్కి కానీ సంబంధించి కన్స్ట్రక్షన్లో ఎలాంటి కేర్ మీరు తీసుకోవడం జరిగింది ఆ పర్టికులర్ బ్లాక్స్కి సంబంధించి? ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్లో గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయి. దాంట్లో 3 లైన్స్ వస్తాయి, ఆక్సిజన్ వస్తుంది, నైట్రోజన్ వస్తుంది, అలాంటి 3 లైన్స్ వేస్తారు. ఆ 3 లైన్స్ తోటి ఎవ్రీ పేషెంట్ బెడ్, ఐసీయూ బెడ్ అంటే ఎవ్రీ బెడ్కి 3 లైన్స్ వెళ్ళాలి. అంటే అక్కడ నుంచి దే విల్ ట్యాప్ ఫర్ దట్ పేషెంట్. మళ్ళీ దానికి కనెక్టివిటీ మ్యానిఫోల్స్ కడతాం గ్యాస్ సప్లై కోసం. అది కూడా మనమే టేకప్ చేస్తున్నాం. ఆ గ్యాస్ సప్లై బయట ఉంటుంది మ్యానిఫోల్డ్, అక్కడ నుంచి ఈ లైన్స్ కనెక్షన్ ఇవ్వడము, ఇవన్నీ మంచి పర్యవేక్షణతోటి ఇవన్నీ చేస్తున్నాం. దాంతోపాటు ఆపరేషన్ థియేటర్స్ కూడా మాడ్యులర్ మోడల్ పెట్టారు ఇప్పుడు. ఆ మాడ్యులర్ ఎక్విప్మెంట్ కూడా మనమే సప్లై చేస్తున్నాం. దాంట్లో ఉండే ఫ్లోరింగ్ ఎపాక్సీ ఫ్లోరింగ్ ఉంటుంది, దాంట్లో వాల్కు ఎపాక్సీ ఉంటుంది, అండ్ ఏం మైక్రోస్ రాకుండా బయట నుండి ఏమి రాకుండా దాంట్లోకి ఫుల్ టైట్లో పెట్టేసి దాన్ని బాగా చేస్తాం దాన్ని. ఓకే, సో మనకి కన్స్ట్రక్షన్లో వాల్ థిక్నెస్ వచ్చేప్పటికి అన్ని రూమ్స్ ఒకలాగా ఉండవు. సో ఈ నేపథ్యంలో గ్యాస్ ఛాంబర్స్ లేకపోతే మీరు స్టోర్ చేసుకోవాలని ఏదైనా రేడియేషన్ రూమ్స్ లాంటివి ఏమైనా ఉంటే అక్కడ ఏమైనా చేంజెస్ ఉంటాయా వాల్ థిక్నెస్లో కానీ లేకపోతే కన్స్ట్రక్షన్లో కానీ? ఎస్ ఉంటాయి, ఎందుకంటే ఎక్స్రే రూమ్ అని ఉంటుంది జనరల్గా హాస్పిటల్లో, ఎక్స్రే రూమ్ అని ఉంటుంది. దానికి డబుల్ వాల్ ఉంటుంది, 2 వాల్స్ కడతారు దానికి, సో దట్ రేడియేషన్ లోపలికి నుంచి బయటికి వెళ్ళకుండా అలాంటి కేర్ తీసుకుంటాం. అండ్ డోర్స్ కూడా లెడ్ డోర్స్ పెడతారు దానికి. ఓకే, అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం దానికి. సో అంటే ఫ్యూచర్లో ఈ మెడికల్ కాలేజెసే కాకుండా ఇంకా ఏమైనా మెడికల్ కాలేజెస్ ఆర్ హాస్పిటల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా MEIL నుంచి? ఎస్ తప్పకుండా. ఎందుకంటే మనము ఇవి కట్టిన ఎనార్మస్ బిల్డింగ్స్ ఇవన్నీ 6 మెడికల్ కాలేజెస్ అనేది మంచి గుర్తింపు వచ్చింది ఏపీలో. మనము టైంలో చేసాము, స్టూడెంట్స్ టైంలో వచ్చారు, స్టూడెంట్స్ ఇంకా వస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ వీల్ ఎక్స్పెక్ట్ అదర్ మెడికల్ కాలేజ్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఓవరాల్గా ఈ కన్స్ట్రక్షన్లో అసలు 6 మెడికల్ కాలేజీకి సంబంధించి ఎలా గ్రౌండ్ వర్క్ జరుగుతుందనేది మీరు కంప్లీట్గా కేర్ తీసుకుంటూ ఉంటారు, దాన్నంతా ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలియజేస్తారా? ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. దీంట్లో పనిచేయడం వలన మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అంటే ఇందులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చేసింది, అకాడమిక్ సైడ్ వచ్చేసింది, పేషెంట్ ఓరియంటెడ్ ఉంది, ఎక్విప్మెంట్ ఓరియంటెడ్ ఉంది. టోటల్ అన్ని కలిపి ఈ హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. ఈ మెడికల్ కాలేజ్లో ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకే MEIL పాత్ర ఉంటుందా
లేదంటే ఇంకేదైనా ఎక్విప్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం అక్కడ? ఎస్, కన్స్ట్రక్షన్తో పాటు ఎక్విప్మెంట్ కూడా మనము సప్లై చేస్తున్నాం. దాంట్లో ఎక్విప్మెంట్ కూడా ఫర్నిష్ చేస్తాం, ఆల్ ఎక్విప్మెంట్. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దాంట్లో 11 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, టీబీ అండ్ చెస్ట్, స్కిన్, సైకాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, ఆబ్స్ట్రిక్స్, గైనకాలజీ. సో ఏ డిపార్ట్మెంట్కి దానికి సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు గైనకాలజీ ఉందనుకోండి, గైనకాలజీలో వాళ్ళకి డెలివరీస్కి సంబంధించినవి ఎల్డిఆర్, హెచ్డిఆర్ అని ఉంటాయి దాంట్లో. అవి దానికి సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది, దానికి సపరేట్ ఆపరేటర్స్ కూడా సపరేట్ పెడతారు దానికి. అవన్నీ మనం ఇచ్చాము. దాంతోపాటు ఈఎన్టీ, దట్ ఈస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్, దానికి కావాల్సిన పరికరాలు. ఆప్థమాలజీ, దానికి కావాల్సిన పరికరాలు. సైకాట్రీ, వాళ్ళకి కావాల్సినవి కూడా సపరేట్ పరికరాలు. అలా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్స్ ఇస్తూ పోయాము. దాంతోపాటు మెడికల్ కాలేజ్కి వచ్చేవరకు మెడికల్ కాలేజ్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని ఉంటుంది. అంటే అక్కడ ప్రిన్సిపల్, వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా కూర్చుంటారు. వాళ్ళకి కావాల్సిన క్యూబికల్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ కానీ అక్కడ చేస్తాం. దాంతోపాటు ఎగ్జామినేషన్ హాల్ అని ఒకటి ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్ అంటే ఈ 150 స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఎగ్జామ్ రాసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన చైర్స్ అంతమంది స్టూడెంట్స్కి 150 స్టూడెంట్స్ అంటే అట్ ఏ టైం కాకుండా 2 బ్యాచ్లకి 150 and 150 అంటే 300 స్టూడెంట్స్కి అట్ ఏ టైం ఎగ్జామ్ తీసుకోవడానికి ఈజీగా ఆ పెద్ద హాల్ ఏర్పాటు చేస్తారు. ఆ హాల్లో ఇవన్నీ పెట్టాము. దాంతోపాటు లెక్చర్ హాల్స్లో 4 నంబర్ లెక్చర్ హాల్స్ ఉంటాయి. దాంట్లో 200 స్టూడెంట్స్ లెక్చర్ హాల్ మనం కెపాసిటీ తోటి మనం కట్టాము. దాంట్లోకి వాళ్ళకి కావాల్సిన బెంచింగ్ అరేంజ్మెంట్స్ అంటే గ్యాలరీ టైప్ ఉంటుంది. ఎవరి బెంచ్కి 8 persons కూర్చుంటారు. అట్లా డివైడెడ్ బై 150/8 ఎన్ని బెంచెస్ అన్ని బెంచ్ పెట్టాం. దాంతోపాటు డిజిటల్ స్క్రీన్స్, లెక్చర్ వాళ్ళకి చెప్పేటప్పుడు అక్కడ డయాస్ మీద ఉండి చెప్పేటప్పుడు 2 స్క్రీన్స్ ఏర్పాటు చేస్తాం, బోత్ సైడ్స్. అవి వాళ్ళకు చాలా ఈజీగా వాళ్ళకు అర్థం చేసుకోవడానికి కానీ అనువుగా ఉండడానికి కానీ అది చేస్తాం. దాంతోపాటు సెంట్రల్లీ ఏసీ ఆల్ లెక్చర్ గ్యాలరీస్ ఆర్ సెంట్రల్లీ ఏసీ రూమ్స్ అవన్నీ. దాంతోపాటు సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీలో కూడా డిజిటల్ లైబ్రరీ ఒకటి చేస్తాం. 2 లైబ్రరీస్ ఉంటాయి, ఒకటి మామూలు ఆర్డినరీ లైబ్రరీ, ఇంకోటి డిజిటల్ లైబ్రరీ. డిజిటల్ లైబ్రరీలో కూడా వాళ్ళకి కావాల్సిన క్యూబికల్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ప్లాట్ఫామ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు యానిమల్ హౌస్ అని ఉంటుంది. యానిమల్ హౌస్లో చిన్న యానిమల్స్ పెడతారు. దానికి కావాల్సిన కేజెస్ లాగా చిన్న రూమ్స్ లాగా కట్టి ఇచ్చాం వాళ్ళకి. దాంతోపాటు ఫార్మకాలజీ, యానిమల్ హౌస్ 2 ఒకటే. దాంతో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఈ బాడీస్ని వాళ్ళు డిసెక్షన్ చేస్తారు. సో వాళ్ళకి కావాల్సిన డిసెక్షన్ టేబుల్స్ ఏర్పాటు చేస్తాం. ఈ డెడ్ బాడీస్ని వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఒక ట్యాంక్ ఇస్తాం. దాంట్లో ఒక ట్యాంక్ పెడతాం. దాంట్లో సమ్ డిగ్రీస్ మెయింటైన్ చేస్తారు. దాంట్లో బాడీస్ని వాళ్ళు స్టోర్ చేసుకొని ఆ బాడీస్ని తీసుకొచ్చేసి డిసెక్షన్ హాల్లో ఆ టేబుల్ మీద పెట్టేసి దే విల్ డిసెక్ట్ ద బాడీస్ ఫర్ స్టూడెంట్స్కి వాళ్ళకు చూపిస్తారు వాళ్ళు. దాని తర్వాత కమ్యూనిటీ మెడిసిన్, రేడియాలజీ, డెర్మటాలజీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఆ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి కావాల్సిన కాలేజ్లో అన్ని పరికరాలు మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. ల్యాబ్స్ ఉంటాయి, ఫిజియాలజీ ల్యాబ్, అనాటమీ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్, ఈ బయోకెమిస్ట్రీ ల్యాబ్. ఈ ల్యాబ్స్కు చాలా మనము ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చేసి వాళ్ళకి స్టూడెంట్స్కి కావాల్సిన విధంగా అన్నీ అరేంజ్ చేస్తాం. దాంట్లో అవన్నీ మన సైడ్ నుంచి ఇచ్చిన ఎక్విప్మెంట్ ఇవన్నీ. ఇప్పటి వరకు అంటే కంప్లీట్ అయిన కాలేజెస్ కానీ దానివల్ల లబ్ధి పొందుతున్న స్టూడెంట్స్ కానీ ఎంతమంది అంటారు? ఇప్పుడు మెడికల్ కాలేజెస్లో మనము 3 మెడికల్ కాలేజెస్ ఫుల్ షేప్లో కంప్లీట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ 150 స్టూడెంట్స్ ఎవరీ కాలేజ్కి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అట్లా 3 yearsకి ఎవ్రీ ఇయర్ వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. అగైన్ 4th year కూడా దే ఆర్ గోయింగ్ టు జాయిన్ నెక్స్ట్ ఇయర్. సో అలానే హాస్పిటల్ కూడా కట్టాము. హాస్పిటల్లో 550 బెడ్స్ ఈచ్ హాస్పిటల్, దాదాపు 1600 బెడ్స్, 3 హాస్పిటల్ కలిపి 1600 బెడ్స్ మనం ఇచ్చాము, ఫుల్లీ ఎక్విప్డ్. ఈ విధంగా అన్ని కావాల్సిన ఓపీ ఉంటుంది. దాంట్లో ఓపీకి కావాల్సిన పరికరాలు సపరేట్ ఉంటాయి, వాళ్ళకి సపరేట్ ఉంటుంది, ఐసీయూ సపరేట్ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ సపరేట్ ఉంటుంది. దేనికి కావాల్సిన పరికరాలు దానికి ఇచ్చాము. ఈ హాస్పిటల్ ఫుల్ పేజ్గా నడుస్తున్నాయి ఇప్పుడు. ఇవి మిగతా వర్క్స్ ఏమైనా చిన్న వర్క్స్ ఉంటే అవి మార్చి వరకు అన్ని కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ మెడికల్ కాలేజెస్లో ఫ్యూచర్ డాక్టర్స్ని తయారు చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం పేషెంట్స్కి సర్వీస్ కూడా అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ రెడ్డి గారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి పాడ్కాస్ట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.